ఈ వీడియోలో మనం విద్యారంగంపై కమిటీలు కమిషన్ల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఈ టాపిక్ వచ్చేసి మనం 2 విభాగాలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి స్వతంత్రం పూర్వానికి సంబంధించినటువంటిది, నెక్స్ట్ వన్ వచ్చేసి స్వతంత్ర అనంతరానికి సంబంధించినటువంటి కమిటీలు కమిషన్ల గురించి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్వతంత్రానికి పూర్వం సంబంధించినటువంటి కమిటీలు కమిషన్ల గురించి తెలుసుకుందాము. అందులో మొదటిది వచ్చేసి మెక్కాలే ప్రతిపాదనలు. ఈ మెక్కాలే ప్రతిపాదనలు మెయిన్గా ప్రతిపాదించింది అతోముఖ వడపాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి వుడ్స్ నివేదిక. ఈ వుడ్స్ నివేదికను భారతదేశ విద్యా విధానం మరియు నిర్మాణం గురించి తెలియజేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ వచ్చేసి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల గురించి తెలియజేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్. ఈ విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చేసి విద్య అనేది విజ్ఞాన సముపార్జనకే కాకుండా వ్యక్తిశీల నిర్మాణానికి దోహదపడే విధంగా ఉండాలని తెలియజేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గోఖాలే తీర్మానం. ఈ గోఖాలే తీర్మానం వచ్చేసి 6 నుంచి 11 సంవత్సరాలు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఉండాలని తెలియజేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి శాడ్లర్ కమిషన్. ఈ కమిషన్ మన కలకత్తా యూనివర్సిటీ కమిషన్ అంటాము. ఇది విద్యారంగంపై ఉన్నటువంటి సమస్యల గురించి తెలియజేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి హట్టాగు కమిటీ. ఈ హట్టాగు కమిటీ ప్రాథమిక విద్యా వ్యాప్తిలో వృధా స్తబ్దతల గురించి తెలియజేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వార్ధా విద్యా ప్రణాళిక. ఈ వార్ధా విద్యా ప్రణాళిక అనేది గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా ప్రాథమిక విద్యా రూపకల్పన జరగాలని సూచించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వుడ్స్ అబార్ట్ నివేదిక. ఈ నివేదిక వచ్చేసి సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను మిళితం చేయండి అని సూచించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సార్జెంట్ నివేదిక. ఈ నివేదికను యుద్ధానంతర ప్రణాళికగా వ్యవహరిస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.